టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ మనకు సైన్స్ ఫిక్షన్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మన హిందూ పురాణాల్లో కూడా దీనికి సంబంధించి కొన్ని విశేషమైన కథలున్నాయి. ఈరోజు మనం రాజు కాకుద్మి, రేవతిల కథలతో పాటు మోడ్రన్ సైన్స్ థియరీస్ అయిన టైమ్ డైలేషన్ మరియు రిలేటివిటీ గురించి తెలుసుకుందాం. రాజు కాకుద్మి తన కూతురు రేవతికి మంచి వరుణ్ణి వెతికేందుకు బ్రహ్మలోకానికి వెళ్లి అక్కడ కొద్దిసేపు సమయాన్ని గడుపుతారు. వాస్తవానికి అక్కడ కేవలం కొద్ది సమయం గడిచినా భూమి మీద అది 27 చతుర్యుగం అంటే సుమారుగా 113 మిలియన్ సంవత్సరాలు గడిచిపోతాయి. సత్యయుగంలో వెళ్ళిన రేవతికి కృష్ణుడి సోదరుడైన బలరాముడితో వివాహం జరుగుతుంది భూమి మీదకు రిటర్న్ వచ్చాక. ఇది మోడ్రన్ ఫిజిక్స్‌లో టైమ్ డైలేషన్ అంటారు. ఐన్‌స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం డిఫరెంట్ ప్లేసెస్‌లో టైమ్ డిఫరెంట్‌గా బిహేవ్ అవుతుంది. స్పీడ్ లేదా గ్రావిటీ ఎక్కువైతే టైమ్ స్లోగా కదులుతుంది. అలానే రాజు ముచుకుందుడు ఇంద్రుని కోసం స్వర్గలోకంలో ఒక సంవత్సరం పాటు యుద్ధం చేస్తాడు. కానీ భూమికి వచ్చేసరికి వందల సంవత్సరాలు గడిచిపోయినట్లుగా తెలుస్తుంది. ఇది కూడా మరొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైమ్ డైలేషన్ అని చెప్పుకోవచ్చు. స్వర్గం లాంటి దేవలోకంలో టైం స్లోగా కదులుతుంది భూమి మీద కన్నా. ఇప్పుడు మోడ్రన్ సైన్స్‌లో టైమ్ ట్రావెల్ సాధ్యమేనా అన్నది తెలుసుకుందాం. ఐన్‌స్టీన్ స్పెషల్ రిలేటివిటీ ప్రకారం మీరు లైట్ స్పీడ్ దగ్గరగా ప్రయాణిస్తే మీకు టైం స్లోగా కదులుతుంది. ఇది మ్యాథమెటికల్‌గా ప్రూవ్ అయిన కాన్సెప్ట్. అంటే మీరు చాలా వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు టైం స్లోగా కదులుతుంది అని అర్థం. మరొక థియరీ వార్మ్ హోల్స్. ఇవి స్పేస్ టైమ్‌లో షార్ట్ కట్స్ లాంటివి. ఒక ఎంట్రన్స్ పాస్ట్‌లో ఉంటే మరొకటి ఫ్యూచర్‌లోకి కనెక్ట్ అయ్యుండొచ్చు. మన పురాణాల్లో దేవతలు, ఋషులు ఒకే క్షణంలో దూరమైన ప్రదేశాల్లో కనిపించటం ఇవన్నీ వార్మ్ హోల్ ట్రావెల్‌కి సరిపోయే ఇమాజినేషన్‌గా చెప్పొచ్చు. కొన్ని మోడ్రన్ స్టోరీస్ కూడా టైమ్ ట్రావెల్ చుట్టూ తిరుగుతున్నాయి. రూడోల్ఫ్ ఫ్రెంచ్ అనే వ్యక్తి 1950లో ఎన్వైసీలో కనిపించాడు. 1800 డ్రెస్ వేసుకొని. హూ కాన్ నాటుక్విస్ట్ అనే స్వదేశీ వ్యక్తి తన ఫ్యూచర్ ఏజ్డ్ వర్షన్‌ని చూసినట్లుగా చెప్పాడు. సైఫై మూవీస్ లాంటి ఇంటర్స్టెల్లార్, టెనెంట్ కూడా రిలేటివిటీ, టైమ్ లూప్స్, రివర్స్ ఎంట్రోపీ లాంటి కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేశాయి. ఒక వ్యక్తి బ్లాక్ హోల్ దగ్గర ఉన్నప్పుడు అతని కోసం టైం స్లోగా నడుస్తుంది. కానీ భూమి మీద ఉన్న వాళ్లకు గడిచిపోతున్న సమయం ఎక్కువగా ఉంటుంది. ఇంటర్స్టెల్లార్‌లో ఒక ప్లానెట్ మీద ఒక గంట భూమి మీద 7 సంవత్సరాలతో సమానం. కానీ టినెంట్‌లో చూపించేదేంటంటే ఆబ్జెక్ట్స్, మనుషులు టైంలో రివర్స్‌గా మూవ్ అవుతారు. అంటే ఫ్యూచర్ నుంచి పాస్ట్‌కి బ్యాక్వర్డ్ జర్నీ అన్నమాట. ఒక వ్యక్తి లేదా సంఘటన ఒకే రకంగా తిరిగి తిరిగి జరుగుతుంటే దాన్ని మనం టైమ్ లూప్ అంటాము. హిందూ ధర్మ ప్రకారం టైం అన్నది స్ట్రెయిట్ లైన్‌లా ఉండదు. అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే డైరెక్షన్‌లో పోదు. మనకిచ్చే ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం టైం అన్నది సైక్లికల్. అంటే సైకిల్‌లా తిరుగుతూ ఉంటుంది. ఈ సైకిల్‌లో ముఖ్యంగా 3 మెయిన్ ఫేజ్‌లున్నాయి. ఒకటి సృష్టి, పరిపాలన, నాశనం. ఇవన్నీ రిపీటెడ్‌గా జరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం యుగ సైకిల్స్ అంటాము. మనకి సీజన్స్ ఎలాగా సమ్మర్, వింటర్, మాన్సూన్ కీప్ రిపీట్ అవుతూ ఉంటాయి కదా! అలానే టైంలో కూడా హిందూ బిలీఫ్ ప్రకారం యుగాస్ రూపంలో తిరుగుతూనే ఉంటుంది. మన పురాణాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక మహర్షి కాకభుషుంది అని రాముడి భక్తుడు ఉండేవారు. ఆయన గురువుతో విభేదించటం వల్ల శాపవశాత్తుగా కాకి రూపంలో మారాడు. ఈ రూపంలో అతనికి కాలం మరియు స్థలానికి అతీతంగా సంచరించే శక్తి లభిస్తుంది. అతను రామాయణాన్ని 11 సార్లు, మహాభారతాన్ని 16 సార్లు ప్రత్యక్షంగా చూశాడని చెప్తారు. ఆ వరంతో ఆయన ఎన్నో సృష్టి, ప్రళయాలను చూశాడట. అంటే ఎందరో మనుషులు పుట్టి, పోయే మల్టిపుల్ యుగా సైకిల్స్‌ని ఆయన విట్నెస్ చేశారు. ఆయనకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ ఒకేలా కనిపించేవి. మనం ఒక టైమ్‌లైన్‌లో ముందుకు వెళ్తుంటే ఆయన ఆ టైమ్‌లైన్స్ అన్నీ ఒకేసారి చూడగలడు. అంటే ఆయన నార్మల్ హ్యూమన్ టైమ్ పర్సెప్షన్‌లో లేరు. ఇది మోడర్న్ సైన్స్‌లో నాన్ లీనియర్ టైమ్ పర్సెప్షన్ అంటారు. ఒకే సమయానికి ఎన్నో కాలగమనాలు చూడగలిగే శక్తి. మనం ఉదయం లేచి రాత్రి నిద్రపోతూ ఒక రకమైన లైన్ ఔట్ టైమ్‌ని అనుభవిస్తే, కాకభుషుండి మాత్రం సమస్త టైమ్‌లైన్‌ని ఒకే పూటలో చూసే స్థితిలో ఉంటాడు. ఇది మన పురాణాల్లో ఉండే మేధో ఋషుల గొప్పతనాన్ని మరియు టైం గురించి ఉన్న ప్రొఫౌండ్ అండర్‌స్టాండింగ్‌ని చూపిస్తుంది.
ఇలాంటి కథలు మనకు టైం గురించి డీప్ స్పిరిచువల్, సైంటిఫిక్ వ్యూని ఇస్తున్నాయి కదా! పురాణాల్లో, సైంటిఫిక్‌లో ఈ 2 యూనివర్సిటీని ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. టైమ్ ట్రావెల్ అంటే కేవలం ఇమాజినేషన్ కాదు. ఇట్స్ ఎ డోర్ టు హయ్యర్ అండర్‌స్టాండింగ్. ఇలాంటి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో సీక్రెట్ టైమ్ స్టోరీతో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.